ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మొత్తం వేడి మీద ఉన్నాయి. ఒక పక్కన చూస్తే మేము సిద్ధం, సిద్ధం అయిపోయింది మేడం. మేము సిద్ధం అంటూ బస్సు యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఈరోజు తమ యొక్క యాత్ర ప్రారంభిస్తున్నాడు. అదేవిధంగా పలమనేరు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం యాత్ర. నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రికి స్థాయి వ్యక్తులు ఇద్దరు ఈరోజు స్టార్ట్ చేశారు. ఎలా చూడొచ్చు మేడం? మీరు ఇడుపులపాయ చూసారా? అది చూసానండి, ఇడుపులపాయ చూశాను. ఇప్పుడు ఎన్నికల వేడి వచ్చేసింది అక్కడ. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంట, ఎప్పటి నుంచో ఎన్నికల వేడి. ఆయన ఆయన సీట్లో కూర్చున్న దగ్గర నుంచి రాబోయే ఎలక్షన్లో లక్ష్యంగా పనిచేశాడు. ఆ లక్ష్యంగానే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఇది ప్రజలకు ఉపయోగపడదా అనేది కాకోకుండా తను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గెలవటానికి వీటిని సోపానాలుగా చేసుకొని మెట్లుగా మార్చుకొని చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సిద్ధం సభలు కావచ్చు, మరోసారి సిద్ధం కావచ్చు, మళ్ళీ సిద్ధం కావచ్చు, ఇప్పుడు అంతా సిద్ధం కావచ్చు, మేమంతా సిద్ధం కావచ్చు, లేకపోతే మీరంతా బూడిద అనొచ్చు, పేరేదైనా. ఇప్పుడు ఆయన మొదలెట్టింది ఏంటి? ఎన్నికల వేడిని ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే దానికోసం ఆయన ముందుకొచ్చాడు. మరి ఈయనొక్కడు ముందుకొస్తే కాదు కదా, ఎదురు కూడా ఎన్డీఏ కూటమి ఉంది, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. ఓకే, అయితే అన్నిటికన్నా కొసమెరుపుగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పులివెందుల్లో ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర మామూలుగా జగన్మోహన్ రెడ్డికి శవాలను చూస్తే నవ్వు వస్తేమో కానీ నాకైతే నవ్వు రాదండి. శవం అంటే శవమే, చావు ఎవరికైనా చావు. మన ఇంట్లో అయినా చావు ఒకే ఫీలింగ్ ఇవ్వాలి, ఎదురింట్లో చావు అయినా మనకు ఒకే ఫీలింగ్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి శవాల దగ్గర నవ్వుతుంటాడు, అది వేరే విషయం. కానీ ఇవాళ ఆ సమాధి దగ్గర వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే నాకు నిజంగా ఈవేళ విజయమ్మ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆమెకు అంత దుఃఖం కలిగి ఉండదేమో, అంత దుఃఖంగా ఉంది ఆమె మొహం. ఆవిడ్ని ఎలా ఉంది అంటే, ఒక నేరస్తుడు, నేరం మోపబడిన వాడిని లాకప్లో 3rd డిగ్రీ ప్రయోగించిన తర్వాత మొహం మీద వేడి నీళ్లు పోస్తే ఆ నీళ్లు తుడుచుకుంటూ వాడు వాంగ్మూలం ఇస్తాడు చూసారా, ఆవిడ మొహం అలా ఉంది. మీరు ఒకసారి కావాలంటే ఇంకొకసారి క్లిప్పింగ్ చూడండి. ఆవిడ ముడుచుకుపోయి దీనమైన పరిస్థితుల్లో, అసలు ఆవిడ్ని నేను ఎప్పుడూ అలా చూడలా, కళకళ్ళాడుతూ ఉండేది మా తల్లి. అంటే కారణం ఏమై అది అక్కడికే వస్తున్నా. అసలు ఎంత నిన్ను చంపేస్తానా, నీ కూతుర్ని చంపేస్తానా, ఇంకెవరిని చంపేస్తాను, ఇంకేం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి భయపెడితే వచ్చి అక్కడ నుంచొని ముళ్ళ మీద ఉన్నట్టుండి ఆవిడ అక్కడ కొడుకుతో పాటు నుంచుందో చూస్తే అసలు నాకు గుండె ద్రవించిపోయింది. ఒక సాటి మహిళగా, ఇప్పుడు మామూలుగా అంటారు కదా, మొగుడనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు రావు, మొగుడనేవాడు సరైనోడైతే ఇన్ని కష్టాలు రావు అంటారు కదా. పాపం మొగుడనేవాడు లేడు కదా ఆవిడికి. ఆయన ఉంటే అసలు వేరే కథ వేరేలా ఉండేది. ఆయన లేడు కాబట్టి ఇవాళ మొదటిసారి భర్త చనిపోయిన దుఃఖం నాకు ఆవిడలో కనిపించింది. ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉందంటే, ఆవిడ అదేదో చదువుతారు కదా, స్తోత్రం చదువుతారు కదా, ఆ బిడ్డ వస్తున్నాడు మీ అందరూ, ఆ వాక్యాలు ఆమె చదువుతూ ఉంటే, ఇంతకు ముందు కూడా నేను చూశాను ఆవిడ్ని వాక్యాలు చదివేటప్పుడు. నేను చాలా పర్టికులర్గా చూస్తాను ఇట్లాంటి పరిస్థితి చూస్తే చాలా బాధేసింది. ఒక సాటి మహిళగా నాకు ఎంత సహానుభూతి అనగా ఇవ్వాలి ఆవిడకి అనిపించిందో. ఆవిడ నాకు కనిపెట్టకపోవచ్చు, నేను ఆవిడతో మాట్లాడలేకపోవచ్చు, కానీ నాకెందుకో ఆమెతో మాట్లాడినట్లు అనిపించింది. అంత బాధేసింది. పైగా ఒక డిక్టేటర్ లాగా, ఒక హిట్లర్ కంటే హీనంగా, దరిద్రంగా పక్కనే నుంచొని ఆవిడ్ని చూస్తూ ఉంటే, ఆవిడ కనీసం కొడుకు వంక చూడలేదండి. నా వంక అమ్మ చూస్తుందా చూడదా,
ఈ విజయలక్ష్మి చూస్తుందా చూడదా అని ఆవిడ వంక చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆమె అతని వంక కూడా చూడట్లేదు. ఆమె ఎంత కంపరంగా నువ్వు వదిలిన గాలిని కూడా నేను పీల్చనరా అన్నట్లు చూస్తుంది ఆవిడ. ఆవిడ చూపులు అలా ఉన్నాయి. నిజంగా ఆమె చూపులకే శక్తి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి మలమల మాడిపోవాలి. నేనేమనుకున్నానంటే ఇది ఏదో పాత ఫోటో ఇప్పుడు పెట్టారు కావచ్చు, ఏంటి ఆవిడ వచ్చారు ఈరోజు. అదే ఇప్పుడు నాకు వాస్తవం తెలిసిన తర్వాత నాకు ఇంత అనిపించింది. నేనేమనుకున్నానంటే అది ఏదో పాతది, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎప్పుడన్నా ఆ బాధలో ఆ దీన స్థితిలో అలా ఉందేమో ఆవిడ అనుకున్నాను. కానీ ఆవిడ అలా లేదు. ఆవిడ వైఎస్ షర్మిల విషయంలో ఒకసారి షర్మిలని రోడ్డు పైన అరెస్ట్ చేస్తూ ఉంటే ఆవిడ ఎంత యాగి చేసిందండి, పోలీసుల మీద ఫైట్ చేసింది ఆవిడ. అలాంటి మనిషి, పులిలాగా మాట్లాడిన మనిషి వాళ్ళ పిల్లిలాగా, పైగా గదిలో పెట్టి తన్నిన పిల్లిలాగా కనిపించింది ఆవిడ నాకు. ఆవిడ మీద ఏమి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, అంటే ఫిజికల్గా చేశారని అనను, మానసికంగా ఎంత థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటాడు ఈ మూర్ఖుడు అనిపించింది. చండ శాసనుడు ఆమెను తీసుకొచ్చి ఆమెతో స్తోత్రం చదివించుకుంటున్నాడు. ఇది ప్రపంచం ముందు చూపించేది ఏంటంటే తల్లి నా వైపు ఉంది అని చూపించడానికి. ఇన్నాళ్ళు మాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేశాం. అందరూ అడిగారు తల్లినికి ఏం చేస్తాడు అని. నీ తల్లి నీ పక్కన లేదు, నీ తల్లి నీ పక్షం లేదు అని చెప్పి మాట్లాడాం కదా. అందుకోసం ప్రజల కోసం తీసుకొచ్చి తల్లిని పక్కన నుంచోబెట్టుకున్నాడు. పైగా ఆమె ఇంకొక మాట కూడా అనిందేమో, మీ ఆవిడ ఉంటే నేను రాను అందేమో. అందుకే వాళ్ళ భారతి కూడా లేదు అక్కడ. ఈమె ఒక్కటే ఉంది. మనిషి అసలు అలా కుచించుకుపోయి బిగుసుకుపోయి ఆమె అలా ఉండి అసలు అతని వైపు కూడా చూడడానికి ఇష్టపడలేదు. కానీ ఈమె నన్ను చూడదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆవిడ్ని గమనిస్తూనే ఉన్నాడు స్తోత్రం చదివేదానికంటే కూడా. ఇది అత్యంత విచారకరమైన విషయం. ఇది కుటుంబ హింసకు సంబంధించిన విషయం, మానసిక హింసకు సంబంధించిన విషయం. ఇంతమందిని బాధ పెట్టి, ఇంతమందిని ఏడిపించి అసలు నువ్వేం పావుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు 16 నెలలు జైల్లో ఉండి నువ్వు జైలు జీవితం అనుభవించి, అప్పుడు కూడా వీళ్ళకి బాధే కదండి, బయట కూర్చొని వీళ్ళు కూడా ఏడ్చారు. నీకోసం ఎంత తప్పించారు. వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు పాపం. అవును. అసలు చాలా మంది అనేది ఏంటంటే వైఎస్ఆర్ దగ్గర ఈమె ఎన్నోసార్లు తిట్లు తిందంట కొడుకు కోసం. అసలు వాళ్ళిద్దరు అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళిద్దరిదే. అలాంటిది చాలా ఇష్టం ఆవిడంటే చాలా ఇష్టం ఆయనకి ప్రాణం. ఆయన ఎంత ఫ్యామిలీ మ్యానో, ఆమెకి ఎంత విధేయుడుగా ఉండేవాడో అసలు. అందరూ అదే చెప్తారు. అట్లాంటిది భార్యాభర్త పోట్లాడుకునే వాళ్ళు అంటే ఈ మహానుభావుడి కోసం, ఇలాంటి వంశోధారుడి కోసం. ఇలాంటి కొడుకులు పొన్నామ నరకాల నుంచి తప్పిస్తారు మరి తల్లిదండ్రుల్ని. ఎన్ని మాట్లాడుకున్న వేస్తే చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టే. కానీ ఏది ఏమైనా జనాల ముందు నాటకానికి ఆవిడ్ని తీసుకొచ్చుకొని ఆవిడ ఉత్సవ విగ్రహం లాగా నుంచోబెట్టి ఆవిడ్ని వాడుకోవటం జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. పోయినసారి కోడికత్తి అన్నాడు, బాబాయ్ హత్య అన్నాడు, ఇప్పుడు నెక్స్ట్ చెల్లెలతో కేసు పెట్టించాడు. ఈ మధ్య ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు, ఇంకా చాలా మంది గుండెపోట్లు వస్తాయి అని. మీరు వినే ఉంటారు. మరి ఈవిడికి కూడా నీకు కూడా గుండెపోటు వస్తుందని చెప్పాడేమో. అందుకే ఎలా ఉందంటారా? అందుకే వచ్చి నుంచుందేమో. లేకపోతే ఎందుకంటే ఇన్నాళ్ళు లేనిది అసలు నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి తీసుకెళ్ళవు, నీ తల్లిని ఇడుపుల పైకి తీసుకెళ్తావు ప్రజల ముందు డ్రామా కోసం. ఇది సింహం చేసే పని. సింహాలు సింగిల్గా వస్తాయి కదా, ఇట్లాగే వస్తాయి సింహాలు సింగిల్గా.